నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శనివారం ఉదయం వెంకటగిరి పట్టణంలోని 7వ వార్డులో పర్యటించారు. వైసీపీ కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న 7వ వార్డులో డ్రైనేజీ, వాటర్ లైన్స్ అస్తవ్యస్తంగా ఉండటంతో వార్డు ప్రజలు ఫిర్యాదులు చేశారు. దీంతో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆ వార్డులో పర్యటించారు. పాత వాటర్ పైప్ లైన్లు డ్యామేజీ కావడంతో డ్రైనేజీ వాటర్ అందులో కలిసి మున్సిపల్ వాటర్ దుర్గంధమైన వాసన రావడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే రామకృష్ణ వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులకు మరమ్మతులు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఆ వార్డు వైసీపీ కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే రామకృష్ణకు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పులుకొల్లు రాజేశ్వరరావు, కేవీకే ప్రసాద్, బీరం రాజేశ్వరరావు, శ్రీరామదాసు గంగాధర్, మంకు ఆనంద్, మున్సిపల్ అధికారులు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఎగ్జిస్టింగ్ రైన్ వాటర్ కంపల్సరీ రైన్ వాటర్ వస్తుంది సార్. ఇది ఈ డ్రైన్ వాటర్ ఎలా వస్తుంది సార్? తూము ఇటు వారు ఉండదు. ఏంటంటే ఇక్కడ చెప్పి చీలు కొట్టేసేసి అక్కడ ఏదన్నా వరకు ఉంది. వార్డుల్లో 7-8 వార్డుల్లో పైప్ లీకేజ్ ఉంది. వెంటనే దాన్ని చర్యలు చేపట్టి 2 రోజుల లోపలనే కనుక్కొని ఆడ బ్లాక్ చేసి ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు. దానికి ఇప్పుడే పర్యవేక్షించడం జరిగింది. వెంటనే ఒక పెద్ద పైప్ మార్చాలన్నారు. ఈరోజే స్టార్ట్ చేసి ఆ పైప్ మార్చి మంచి నీళ్ళు ఇచ్చే విధంగా కమిషనర్ చర్యలు తీసుకున్నారు. తెలియజేస్తారు. ఆ పైప్ ఇచ్చింది.